సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్స్. గతంలో గ్రామాల్లో ఉన్న పరిస్థితి ప్రభావం లేదా పెత్తందారుల పోకడలు నచ్చకో లేదా భావజాల ప్రభావంతోనూ కొంతమంది యువతీ యువకులు అడవిబాటు పట్టారు. అడవులకు వెళ్ళి ఎండనక వాననక చలనక అడవిలోనే ఉంటూ నిరంతరం ప్రజల కోసం ఆలోచిస్తూ వాళ్ళ అభివృద్ధి కోసం అడుగులు వేశారు. ఆ విధంగా అడవిలో కొంతకాలం పనిచేసిన తర్వాత కొంతమంది వేరే వేరే కారణాలతో బయటకు వచ్చిన వాళ్ళు, మరి కొంతమంది అరెస్ట్ అయ్యి జైల్లో ఉండి బెయిల్పై బయటకు వచ్చిన వారు పరిచయం చేసే కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ పెద్దిరాజుల ప్రకాష్ అలియాస్ కళ్యాణ్ కుమార్, పీపుల్స్ వారికి తొలితరం నాయకుడు. ఆయన చిత్తూరు, మదనపల్లి ఆ ప్రాంతాల్లో పుట్టి పెరిగిన ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన పేరు తెలియని వారు లేరు. కేవలం ఆంధ్రప్రదేశ్ కాదు, ఇటు బీహార్, ఛత్తీస్గఢ్, కర్ణాటక ప్రాంతంలో తెలుగు వాళ్ళ ఒక ఏకైక వ్యక్తి ఆయనే. ఆయన ఎందుకు అటువైపు వెళ్ళారు, వెళ్ళిన తర్వాత ప్రజల కోసం ఆయన చేసిన కార్యక్రమాలు ఏంటి, ఎందుకు బయటకు వచ్చారు, వచ్చిన తర్వాత ప్రస్తుతం అతని జీవన విధానం ఏ విధంగా ఉన్న విషయాన్ని ఆయన తెలుసుకుందాం. అన్న నమస్తే. పెద్దిరాజుల ప్రకాష్ అలియాస్ కళ్యాణ్ కుమార్. సాధారణంగా 144 సెక్షన్ అనేది పోలీసులు పెడతారు, కానీ మీరు రాడికల్స్గా ఉంటూ మీరు 144 సెక్షన్ డిక్లేర్ చేశారు. అంటే అప్పుడు ప్రజలు ఏం చేయాలి, ఎలాగా 144 సెక్షన్ పార్టీ రాడికల్స్ 144 సెక్షన్ ఎలాగ అభివృద్ధి చేయాలి, ఎలాగ ఇంప్లిమెంట్ చేయాలనే విషయాన్ని ఇవన్నీ మీరు ఎందుకు చేశారు, అసలు మదనపల్లిలో ఆ పార్టీ రాడికల్స్ని ఎలాగ డెవలప్మెంట్ చేసుకొచ్చారు, ఎందుకు మీరు పార్టీలోకి వెళ్ళారు, అప్పుడున్న పరిస్థితులు ఏంటో ఒకసారి చెప్పండి. పెత్తందారీ వ్యవస్థ విపరీతంగా ఉండింది. ఎక్కడ? మదనపల్లి ఏరియాలో. మదనపల్లి ఎక్కడ మీరు ఉండేవారు? మదనపల్లి టౌన్లోనే ఉండేవాడిని. నేను కాలేజ్ చదువుకుంటా ఉండేవాడిని. కలిచెర్ల ఇప్పుడు తంబళ్ళపల్లి ఈ ఏరియాలో పెత్తందారుల యొక్క పెత్తనం చాలా జాస్తి. గ్రామాల్లోకి వెళ్తే టవలు భుజం మీద నుంచి తీయాలా, చెప్పులు చేతిలో పట్టుకోవాలి. ఈ పరిస్థితి ఉంది. కలిచెర్ల నరసింహారెడ్డి కానివ్వండి, కలిచెర్ల ప్రభాకర్ రెడ్డి వాళ్ళు, వీళ్ళంతా చాలా 2000 ఎకరాలు 3000 ఎకరాలు, గట్టు నరసింహరావు అని, వీళ్ళకంతా 2000 ఎకరాలు 3000 ఎకరాలు భూములు ఒక్కొక్క. ఓకే. వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఊరినంతా స్వాధీనం చేసుకుని, ఊర్లో వీళ్ళు మాటకు అడ్డం లేదు. ఒక ఇది జరిగింది. మదనపల్లిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది. అంగళ్ళు అనే ప్రాంతంలో కోడి పందాలు ఆడుతూ ఉన్నాడు. కోడి పందాలు ఆడుతూ ఉంటే ఆ కోడి పందాల పైన ఆడేవాళ్ళ పైన తుపాకులు ఎక్కి పెట్టారు. 6 మంది చనిపోయారు. ఎందుకు కోడి పందాలు ఆడితే అంటే కోళ్ళ మీద పెట్టకుండా మనుషుల మీద పెట్టారా? మనుషులను 6 మందిని చంపేశారు. ఆ దీంతో మేము వచ్చేసింది ఇక్కడ 144 సెక్షన్ పెట్టాము. పోలీసులు పెట్టాల్సిన సెక్షన్ మేము పెట్టాం. 144 సెక్షన్ పెట్టి ఎక్కడన్నా పోలీసులు బఫ్టీలో కానీ డ్రెస్లో కానీ కనబడితే కొట్టండి అని చెప్పాను ప్రజలకు. ఎందుకంటే వాళ్ళు చేసింది చాలా క్రైమ్. ఆ రోజు చిన్న కోడి పందాలు లాఠీ చార్జ్ చేసి అంటే పరిగెత్తిపోయేవాళ్ళు. కాల్చాల్సిన అవసరం లేదు. అదొక ఇన్సిడెంట్ జరిగింది. అంటే మీరు 144 సెక్షన్ డిక్లేర్ చేశారు కదా, అది ఇంప్లిమెంట్ అయిందా? చాలా వరకు, కొద్ది వరకు. తర్వాత అప్పుడు పోలీసులు అబ్జెక్షన్ చేయలేదా? మీరెవరు? మరుసటి రోజు వచ్చేసారనమాట. అక్కడ పోరాటం బాగా జరిగింది. మదనపల్లిలో బీటీ కాలేజ్ స్టూడెంట్స్, మీకు ఒక డిఎస్పి ఉన్నాడు వెంకటేశ్వరరావు అని చెప్పేసి. ఆ బసినికొండ అని ఉంది మదనపల్లిలో. బసినికొండలో ఒక టైలర్, సాధారణమైనటువంటి టైలర్, ఆయనకు ఒక కూతురు ఉండేది. ఈ డిఎస్పి వెంకటేశ్వరరావుకు 55 సంవత్సరాలు. ఆ పాపకు ఒక 18 ఏళ్ళ 20 ఏళ్ళ ఉంటుంది. ఇంటర్మీడియట్ చదువుతూ ఉండేది ఆ పాప. వచ్చేసింది. వీడు దినం వాళ్ళ నాయన్ని పిలిచిందే, నీ కూతుర్ని పంపించు అని అడిగినాడు డిఎస్పి. అడిగే వాటికు మేము లీడర్స్గా ఉన్నాం కాబట్టి, రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ లీడర్స్గా ఉన్నాం కాబట్టి, మా దగ్గరికి వచ్చి వాళ్ళ నాయన, ఆ పాప వాళ్ళ నాయన ఇద్దరు రాత్రి 9 గంటలకు వచ్చి మాకు ఇన్ఫామ్ చేశారు. ఇన్ఫామ్ చేస్తే, సరేమ్మా మీరు ఇక్కడనే ఉండండి, మీ నాయన వాళ్ళు పొద్దున్నే చూసుకుందాం. తర్వాత మరుసటి రోజు బీటీ కాలేజీకి వెళ్ళాం. కాలేజ్ స్టేజ్ పైన నేనే మాట్లాడినా, నువ్వు వచ్చి ఏం చెప్తావో చెప్పమ్మా అని చెప్పి. వాళ్ళ నాయన ఆ పాప చదివినారు.
స్టూడెంట్స్ ఎమోషన్ అయిపోయినారు. దాదాపు బీటీ కాలేజ్, నైట్ కాలేజ్ స్టూడెంట్స్, డే కాలేజ్ స్టూడెంట్స్ అంతా 4500 మంది. మిగతా హై స్కూల్ స్టూడెంట్స్ అంతా డిఎస్పీ ఆఫీస్ పైన పడినాం. పడే వరకు డిఎస్పీకి ఎక్కడా లేదు. డిఎస్పీకి మేమే ఎత్తుకుని పోయి ఒక మెమరాండం ఇచ్చినాం. సార్ ఈ మాదిరి మా అమ్మాయిని ఒక డిఎస్పీ గారు ఇట్లా అడుగుతా ఉన్నారు, ఏం చేయాలా అని చెప్పి ఆయనకి ఇచ్చారా? ఆయనకే ఇచ్చాం. ఆయన అది చూసిందే నన్ను కాపాడాలని కొట్టారు మీకు? కొట్టాడు. కొట్టే వాళ్ళకి రైజ్ అయిపోయినాం. డిఎస్పీ ఆఫీస్ అంతా పగలు కొట్టేసాం. డిఎస్పీకి ఏట్లు పడినాయి. చిడ్డి బనీన్తో ఒక లారీలో పరిగెత్తిపోయినాడు ఒక డిఎస్పీ, పరిగెత్తిపోయినాడు. ఆ రోజు ఏమీ లేదు. మరుసటి రోజు సిఆర్పిఎఫ్ వచ్చింది. తర్వాత ఇమీడియట్గా అరుణా బహుగుణ ఆమెను డిఎస్పీగా ఇచ్చారు. డిఎస్పీ అప్పుడు డిఎస్పీ ఐపీఎస్ ఆఫీసర్ ఆమె కూడా డిఎస్పీ ఆమె. అరుణా బహుగుణ. మళ్ళా జయశ్రీవాతలని కలెక్టర్, ఇద్దరు వచ్చారు. కొత్తగా వచ్చాడు ఇద్దరు. వచ్చింది ఏం విషయము, ఎందుకు మీరు డిఎస్పీని ఇట్లా చేసినారు, పోలీసులపైనే మీరు తిరగబడితే ఎట్లా? మేడం ఇది ఒకటో ఇష్యూ కాదు, రెండో ఇష్యూ కాదు పోలీసు వాళ్ళకి. ఇంతకుముందు ఆ పాప పైన, ఈ పాప పైన జరిగింది. ఇంతకుముందు కోడి పందాలు ఆడుతూ ఉంటే వాళ్ళ పైన జరిగింది. ఇట్లా రకరకాలుగా అందరిపైన జరుగుతూనే ఉంది. దీనికి పరిష్కారం ఏమి అని చెప్పేసేటప్పుడు ఆమె తర్వాత అంతా రిపోర్ట్ రాసింది, మాకు అనుకూలంగానే చేసింది. ఇద్దరు కూడా, అరుణా బహుగుణ కూడా, జయశ్రీవాతలు కూడా మాకు అనుకూలంగానే రిపోర్ట్ రాశారు వాళ్ళు. తర్వాత కొన్ని రోజులకి ఏమైందంటే తంబళపల్లిలో కాసిం అని ఒకతున్నాడు, కాసిం సాబ్ అని, రోడ్డు పక్కలో ఇల్లు కట్టుకో ఉన్నాడు. ఆ పక్కంతా రెడ్డిది ఇల్లు. వీళ్ళు నీకు ఇక్కడ వద్దో, నువ్వు ఇక్కడి నుంచి ఖాళీ చెయ్యి, భూమి ఇతని సొంతము. తర్వాత రాత్రో పోయేసింది, ఇల్లునంతా కొట్టి కాల్చి వాడిని కొట్టి చేశాడు. తర్వాత నేను వెళ్ళాను. మరుసటి రోజు వెళ్తే ఈయన అప్పుడు సబ్ కలెక్టర్, ఇంకొక ఆయన, వేరే సబ్ కలెక్టర్, ఆయన పేరు ఏదో ప్రసాద్ ఏమో ఉంది ఆయన పేరు. ఆయన వచ్చినాడు. ఆయన కొంచెం లెఫ్టిస్ట్ భావజాలంలో ఉండేటువంటి వాడు. నేను పోయి చెప్పేవాళ్ళకు నా జట్లోనే వచ్చాడు తంబలపల్లికి. వచ్చిందే ఎంక్వైరీ చేశాడు. అక్కడ ఎంక్వైరీ చేసిందే కేసు కట్టమని చెప్పినాడు. కేసు కట్టమని చెప్తే ఎస్ఐ కట్టలే కేసు. ఈయనే వాళ్ళ సెక్షన్ ఏదో ఉంది చూడండి, దీనికి తంబళపల్లి అంటే తంబళపల్లి, మదనపల్లి అంటే మదనపల్లి పోవాలా, కాళహస్తి అంటే కాళహస్తి పోవాలా, ఎక్కడ ఆయన డేట్ ఇస్తాడో వీళ్ళంతా అక్కడికి పోవాలా. అట్లా ఏదో సెక్షన్ ఏదో ఒకటి ఉంది, 148 140 ఏదో సెక్షన్. సుమోటో కింద తీసుకున్నాడు. సుమోటో కింద తీసుకున్నాడు. కేసు కట్టేశాడు. ఆయన ప్రకాష్ వస్తావా అన్నాడు. లేదు సార్ నాకేదో పని ఉంది కొద్దిగా, వాళ్ళు మాట్లాడిచ్చేసి వస్తాను అని. ఈయన పోస్ట్ ఆఫీస్ రెడ్డి ఏం చేశాడంటే తీసిందే కపాలానికి కొట్టేశాడు. ఎవరిని? నన్ను. మళ్ళా అక్కడనే ఆయన వెళ్ళిపోయినాడు. కలెక్టరు కపాలానికి కొట్టాడు. కపాలానికి కొట్టే వాళ్ళకు ఇంక రైజ్ అయ్యింది, అక్కడ గలాటలు అయ్యింది. పొద్దున్నే సిఐ దగ్గరికి నేను లోపల వేయించి ఏం చెప్తాను అని చెప్పేసి అన్నాడు. ఎందుకు నువ్వు సిఐ ఆఫీస్ కన్నా పోతావా రేపు అంటే, చూద్దాం అది కూడా అన్నాడు. తర్వాత వెళ్ళాం. మా పాటికి మేము వెళ్ళిపోయాము, ఆయన పాటికి వాళ్ళు వెళ్ళిపోయినాడు. మరుసనాడు సిఐ దగ్గరికి కంప్లైంట్ ఇచ్చేదానికి వస్తూ ఉన్నాడు. మా వాళ్ళు చూసినారు, అక్కడనే స్పాట్లో సిఐ ఆఫీస్ దగ్గరనే స్పాట్లో వేసేసారు. మీరున్నారు అప్పుడు? నేను లేదు, స్పాట్లో లేదు. నేను ఆర్గనైజర్ ఓన్లీ, ఎప్పుడు కూడా నేను ఆర్గనైజరే. అంటే వాళ్ళకి చెప్పారు వేసామని? సో ఆర్గనైజరే నేను. తర్వాత దానిపైన కేసులు జరిగినాయి, కేసు కొట్టేసినారు, అదంతా అయిపోయిందండి. తర్వాత అప్పుడు నేను మదనపల్లి వదిలిపెట్టినా. అంతవరకు మదనపల్లిలో మా కార్యక్షేత్రం, నేను రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ లీడర్గా ఉండి, తర్వాత డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీగా ఉండి, బీటీ కాలేజ్ చైర్మన్గా ఉండి, ఇవన్నీ ఇక్కడ జరుగుతారు. సో పార్టీ వాళ్ళు అప్పుడు ఇది నన్ను కర్ణాటకకి వెళ్ళిపోమన్నారు. ఫస్ట్ కర్ణాటకకు పొమ్మని చెప్పారు. కర్ణాటకకు పొమ్మంటే కర్ణాటకలో పోయినాడు. ఏ సంవత్సరం? 1983. అంటే 83లో మీరు కర్ణాటక వెళ్ళారు? కర్ణాటకకి. అంటే అంతవరకు మదనపల్లి, తంబళపల్లి, ఆ సరౌండింగ్ చిత్తూరు ఇదంతా ఉండే మనం.
సరే ఇది జరిగిన కొన్ని రోజులకి ఏమైందంటే అక్కడికి పోయినాము. అక్కడ నన్ను స్టూడెంట్ ఆర్గనైజర్గా మెయిన్గా కర్ణాటక. ప్రగతిపర విద్యార్థి కేంద్ర, ప్రగతిపర యువజన సంఘ ఇట్లా ఆర్గనైజేషన్స్ ఉంటాయి. సరే మేము ఈ ఆర్గనైజేషన్స్ను డెవలప్ చేస్తూ ఉన్నాము, కాలేజీలకు పోయేవాళ్ళము. సో నేమ్ చేంజ్ అయిపోయింది, ప్రకాష్ అక్కడనే కళ్యాణ్ కుమార్ అనేది. కర్ణాటక కళ్యాణ్ కుమార్. కళ్యాణ్ కుమార్, మిగతా అన్ని చోట్లను కళ్యాణ్ కుమార్. సరే అంతా వచ్చింది, అక్కడికి పోయినాము, ఇక్కడికి పోయినాం. తర్వాత కర్ణాటక అంతా చుట్టాం. కొంతమంది స్టూడెంట్స్ని రెడీ చేసాము, కొంతమంది యూత్ని రెడీ చేసాము. తర్వాత వీళ్ళు సివిల్ లిబర్టీస్ సుహాస్ అని ఒక అతను ఉన్నాడు, బాబయ్య అని చెప్పేసి ఒక ఆయన ప్రొఫెసర్ ఉన్నాడు, బాబయ్య అని. హసన్ మన్సూర్ అని ఒక ఆయన ఉన్నాడు. వీళ్ళంతా కూడా సివిల్ లిబర్టీస్లో వచ్చేవాళ్ళు అనమాట. తర్వాత మేము దీనికి పోతా ఉన్నాం క్యాంపెయిన్స్కు. ఏమి విలేజ్ కర్ణాటకలో ఎక్కడ చేశారు మీరు? నేను బీదర్, కర్ణాటకలో ఫస్ట్ బెంగళూరు అయినాక కోలార్లో ఒక ల్యాండ్ స్ట్రగుల్ కూడా ఉంది, భూ పోరాటం కూడా ఒకటి ఉంది. ఎక్కడ అంటే హిందూపురం నుంచి ఇంకొంచెం వస్తే విదిరాసత్వం అని వస్తుంది. విదిరాసత్వం దగ్గర నాగేనహళ్ళి, అక్కడ చేసినాము. తర్వాత ఆ ఏరియాస్లో నేను దొడ్డ కురుబూరు, చిక్క కురుబూరు చాలా ఉన్నాయి. అక్కడ చింతామణి ఏరియాలో కొంచెం చేస్తే ఈ నాగేనహళ్ళిలో ఒక ల్యాండ్ ఇష్యూ ఉంది. ఏమంటే అక్కడ వెట్టి చాకరీనే, ₹1 ఒక సంవత్సరానికి కూలీ తీసుకునేవాడు కూడా ఉన్నాడు. అక్కడ భోజనం పెడతారు, సంవత్సరానికి ₹1 ఇస్తారు, ఒక జత బట్టలు ఇస్తారు. అట్లా చాకరీ చేసేవాళ్ళు ఉన్నారు. సరే మేము పోయినాము, అక్కడ ఆర్గనైజ్ చేసి అక్కడ దళిత సంఘర్షణ సమితిని, డిఎస్ఎస్, సో వాళ్ళు మాకు కొంచెం సపోర్ట్ చేశారు. దాంతో ఏమైందంటే స్ట్రగుల్ పెద్దదైపోయింది. గవర్నమెంట్ దిగొచ్చేసి నజీర్ సాబ్ అని ఉన్నాడు అప్పుడు కర్ణాటకలో మినిస్టర్. ఆయన పరిగెత్తుకున్నాడు, ఇదేదో పెద్ద గలాట అవుతా ఉంది అని చెప్పేసి. నజీర్ సాబ్ వచ్చింది, మళ్ళీ మాట్లాడింది. అంతలోపల వీళ్ళు హసన్ మన్సూరు, బాబయ్య, సుహాసు, వీళ్ళు సివిల్ లిబర్టీస్ వాళ్ళంతా వచ్చినారు. ఆయన ఇది చేసినారు, నజీర్ సాబ్ను చేసుకున్నారు. తర్వాత వాళ్ళకు ల్యాండ్ ఇష్యూ వచ్చే వాళ్ళకు వేరే చోట్ల కొంత భూమి ఉండింది, ఒక 150 acres. ఆ భూమిని దళితులకి ఇచ్చినారు. అంతవరకు ఈలే, ఆ భూమిని దళితులకి ఇచ్చేసిన. అదొక స్ట్రగుల్ అయింది.